హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం ఒక సింపుల్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇలాగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు దాని మసాలా కోసం మసాలా అంతా ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు, చాలా సింపుల్గా వేసేసుకున్నాము. నేనైతే కొన్ని జీడిపప్పులు, టమోటాలు, అల్లం వెల్లుల్లి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీ వేసేసుకొని ఇప్పుడు కారం, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు మొత్తం వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లు వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని కాసేపు ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మన టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.